16థ్ క్వెషన్ చూడండి కొంచెం మనకి ఆహ్, ఐ మీన్ డైలీ లైఫ్‌లో ఒక అప్లికేషన్ లాగా ఇచ్చారు. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా అప్లికేషన్ అంటే ఏం కాదు. ఈచ్ వన్ ఆఫ్ 100 బాక్సెస్ ఈజ్ ఫీల్డ్ విత్ 51 రూపీ కాయిన్స్ ఆన్ ద ఫస్ట్ డే అండ్ 25 కాయిన్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీ నెక్స్ట్ డే. ఓకే. అంటే మొత్తం 100 బాక్సెస్ ఉన్నాయంటండి. అందులో ఇలా ఈ విధంగా 100 బాక్సెస్ ఉన్నాయంట. ఈ విధంగా 100 బాక్సెస్ ఉన్నాయంట మొత్తం. ఈచ్ వన్ ఆఫ్ 100 బాక్సెస్ ఈజ్ ఫిల్డ్ విత్ అంటే ఇందులో ఫస్ట్ బాక్స్ తీసుకొని ఇందులో 51 రూపీ కాయిన్స్ ఏసారంట. 1 రూపీ కాయిన్స్ 50 ఏసారంట ఫస్ట్ డేలో. అండ్ 25 మోర్ కాయిన్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీ నెక్స్ట్ డే. అంటే సెకండ్ డే వచ్చేసరికి అంటే ఈ బాక్స్‌లో కదా! ఈ ముందు బాక్స్‌లో ఎంతైతే ఏసారో దానికి ఒక 25 యాడ్ చేస్తున్నారంట. అంటే ఇందులో ఎన్నేస్తారండి 50 + 25 75 ఏస్తారు. ఓకే. మరి థర్డ్ బాక్స్‌లో దీని ముందు బాక్స్‌లో ఎన్నైతే ఏసారో దానికి ఇంకొక 25 యాడ్ చేస్తారు. అంటే ఎన్నవుతాయండి దీనికి 75 + 25 అంటే 100 అవునా కదా! నెక్స్ట్ ఏమవుతుంది దీనికి 25 యాడ్ అవుతాయి. అంటే 125 సో ఆన్ ఇంకా అలా యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రిప్రజెంటింగ్ ది సిట్యుయేషన్ అని అడుగుతున్నారండి. అంటే సింపుల్‌గా ఈ సిరీసే. ఐ మీన్ ఈ సీక్వెన్స్. ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఎందుకుంటే అదే ఆప్షన్. చూడండి 50, 75, 100, 125 సో సింపుల్‌గా థర్డ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు.